హాయ్ ఎవ్రీవన్. రెస్టారెంట్ స్టైల్ క్రీమీ వైట్ సాస్ పాస్తాను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ గీ వేసుకొని వేడెక్కిన తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, నా దగ్గర కార్న్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా సాట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి ఒక స్పూన్ గీ కానీ బటర్ కానీ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకొని మంచిగా ఇలా సాట్ చేసుకోండి. తర్వాత పాలు కూడా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను అలాగే సాట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి సాల్టు, పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటే అంతే. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే క్రీమీ వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.